పావు గంట అరగంట అందులోనే అడ్డిపోతాం. నేను అది ఫాలో కాదలుచుకోలేదు, నన్ను మన్నించాను. అంచేత వేదికని పైన ఉన్నటువంటి వాళ్ళు, వేదికను అందించిన పెద్దలు అన్ని స్థాయిల వాళ్ళు, వేదిక ముందున్నటువంటి అన్ని స్థాయిలో శ్రీమతులు, కుమారులు, దాని తర్వాత మిత్రులారా, శేషగిరిరావు గారు ఇదివరకు కూడా ఇక్కడ మీటింగ్ పెట్టారు, మర్చిపోయారు. ఇదే వేదిక, ఇదే భోజన వేదిక, ఇక్కడ మీరందరూ కూర్చోండి. మరి ఇది రెండోసారి ఇక్కడ. మరి ఇప్పుడు మాట్లాడడానికి నాకేమీ మిగలటల, ఇంతమంది మాట్లాడిన సబ్జెక్టులోనే ఏమీ లేదు. కాకపోతే నాకు తోచిన లైన్లో నేను ఏదో లీడర్షిప్ చేసి ఉండొచ్చు, దానివల్ల ఫలితాలు వచ్చి ఉండొచ్చు, దాన్ని మీరు కూడా ఫాలో అయితే మంచిదని నేను అనుకుని ఉండొచ్చు. మొట్టమొదటిగా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ గురించి మన వాళ్ళు కొంతమంది లేవనెత్తారు. మేము గతంలో ఎక్కడ వెనకపడ్డ జాతి, అంటే కులాల గురించి చెప్పండి, ఎక్కడ వెనకపడ్డవాళ్ళం అంటే రూలింగ్లో లేవనేటువంటి వాళ్ళం మేము. ఇప్పుడు మేము రూలింగ్లోకి వచ్చాము. మేము కిందని మీదని చేసేస్తాం, మీదని కింద చేసేస్తాం. కాబట్టి మీరందరూ కూడా 1104లో నుంచి మా దాంట్లోకి జరగడానికి కొత్త ఇన్విటేషన్ ఇక్కడ చెప్పారు, నేను విన్నాను. కానీ వాళ్ళందరికీ తెలియాల్సింది ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు ఇన్వైట్ చేస్తున్నారో వాళ్ళే ఆ రోజు రూలింగ్ పార్టీలో ఉన్నారు. ఎవరైతే ఆ రోజు గవర్నమెంట్ని నడుపుతున్నారో, ఎవరి చేతిలో అయితే లేబర్ డిపార్ట్మెంట్ ఉందే ఆ పార్టీయే ఆ రోజు కూడా రూలింగ్లో ఉంది. ఇప్పుడు మధ్యలో గాలి కొట్టుకొని పోయింది, 2-3 పార్టీలు వచ్చాయి, వీళ్ళకి అవకాశాలు లేకుండా పోయినాయి. ఇప్పుడు మళ్ళీ మాకు అవకాశం వచ్చింది మా దాంట్లో రాక. అసలు నీ దగ్గర ఒరిజినాలిటీ ఉంటే మొట్టమొదటి ఎలక్షన్స్ రికగ్నిషన్ కోసం పెట్టినప్పుడే నిలబడి మీరు గెలవాల్సింది. ప్రజలందరినీ కూడా, కార్మికులందరినీ కూడా మీ దగ్గరికి ఇన్వైట్ చేయాల్సింది. వదిలిపెట్టి ప్రభుత్వం మారినప్పుడల్లా పొలిటికల్ లీడర్స్ లాగా నువ్వు నా దాంట్లో చేరిపో, నువ్వు దాంట్లోకి వచ్చేసి నీ కాలువలు తీస్తా, నీ సమాధులు తీస్తా అని చెప్పినంత మాత్రాన 1104లో ఉన్నటువంటి నంబర్స్ అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ అంత ఈజీగా లొంగిపోయేటువంటి రకం కాదు అని వాళ్ళు చేతనైతే మీకు దమ్ముంటే మీరు ఈరోజు మీ ప్రభుత్వం మీ చేతిలో ఉంటే రికగ్నిషన్ ఎలక్షన్స్ పెట్టించండి. ఎలక్షన్స్కి ఎదుర్కొంటాం, ఎక్కడికైనా వస్తాం. రికగ్నిషన్ ఎలక్షన్ పెట్టండి. మీరు ఎంతంత ఖర్చు పెడతారో, ఎంతమందిని దింపుతారో, ఎక్కడెక్కడి నుంచి మనుషులు వస్తారో దాన్ని కూడా ఎదుర్కొంటాం. పెట్టండి. దానికి బదులుగా నిర్లజ్జగా మా దాంట్లో చేరండి, మేము ఏదో చేస్తాం. మేము చేసిన దానికంటే ఎక్కువ నువ్వు చేసేది ఏమైనా ఉందా? అసలు మేము చేసిన దాంట్లో పెరిగిపోయాను పొందుతున్నావు. ఇప్పుడు మా వాడు ఇక్కడ 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఎల్డీసీ యూడీసీ వచ్చిన తర్వాత రిటైర్మెంట్కి పోతున్నారు. అదే దొడ్డిదారి న్యాయపాయింట్ అయినటువంటి వాడు ఈరోజు ఆయన పై స్థాయిలో ఉన్నాడు. ఉండి కూడా వర్కర్స్ కేటగిరీ కాకపోయినా కానీ పై స్థాయిలో ఉండి మీరందరూ మా దాంట్లో రండి, మీరందరూ మా దాంట్లో రండి. ఇది మీరందరూ కూడా ప్రతి ఒక్క మెంబర్ దీన్ని ఒక ఛాలెంజ్గా స్వీకరించాలి. ఆ ఛాలెంజ్ వాళ్ళు వస్తే మనం రెడీగా ఉన్నాం. ఏం చేద్దానంటే దృఢత్వం ఉన్నటువంటిది 1104లో ఉన్నది అనే సంగతి అనేక సందర్భాల్లో అనేక విషయాలు ఇప్పుడు చెప్పిన దాంట్లో నువ్వైన సంగతి మేము తెలుసుకుంటాం. అదే కాకుండా ఆ రోజుల్లో ఏదో ఒక తప్పు జరిగి ఏదో ఒక లెవెల్లో ఎవరో చేసిన తప్పుకి వాళ్ళతో చేసి పెట్టడం జరిగింది. అప్పటి వేజ్ రివిజన్ కోసం అప్పుడు మనకు జేసీఏ పెట్టారు. జేసీఏ పెట్టినప్పుడు దాని అధినేత మన దేశంలో లేడు, విదేశాల్లో ఉన్నాడు. కింద ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా మనతో కూడా కలిసి పనిచేసింది. బాగానే మాటలు జరిగాయి, 4th లెవెల్లో కూడా డిస్కషన్ జరిగాయి.
లాస్ట్ స్టేజ్లో విమానం నుంచి దిగాడు పెద్ద అధినేత. దిగిన తర్వాత వెంటనే సీన్ మారిపోయింది. మాతో కలిసిమెలిసి మాట్లాడే వాళ్ళందరూ కూడాను ఎయిర్పోర్ట్కి వెళ్ళారు, ఆయన రిసీవ్ చేసుకున్నారు. ప్రపంచ కార్మిక నేతగా ఆయనతో మాట్లాడిన తర్వాత ఏం లేదు, మీరందరూ ఇక్కడ కూర్చోండి, నేను పోయేస్తాను, బోర్డు ఒకటే సంతకం, నేనే అధినేతను, వాళ్ళు వీళ్ళైనా వాళ్ళైనా నేనే. రాజకీయ నాయకుడు కదా, మరి రకరకాలైన బట్టలు వేసుకుంటాడు కదా. సరాసరి ఎయిర్పోర్ట్ నుంచి బోర్డు ఆఫీస్లో పోయి కూర్చొని పిలిచి సంతకం పెట్టి అక్కడే విడిపోయి కేసీఆర్. వాళ్ళతో మేము వేగం కాలే, విడిపోయాం. దాని యొక్క తీవ్రత ముఖ్యంగా ట్విన్ సిటీస్లో బాగా ఎక్కువగా పడింది. వాళ్ళందరినీ పిలిచి, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ముస్లిం నేతల్ని పిలిచి, ఫలానోడిని మన యూనియన్లోకి రమ్మని చెప్పండి, ఆయనకి ఏం పోస్ట్ కావాలంటే అది ఇస్తాం, ఏం చేయమంటే అది చేస్తాం, యూనియన్ మాత్రం మారమని చెప్పి పంపించాను. నేను వెళ్ళలే, ఎందుకు మనకు స్టాండర్డ్ తెలుసు కదా. అక్కడ పోతే మోచేతి కింద నీళ్ళు తాగాల్సిందే, కానీ సొంతంగా స్వతహాగా తనకున్న ఐడియాస్ చెప్పి కార్మికులు ఏమైనా బాగు చేద్దామని ప్రసక్తి అక్కడ ఉండదు. చేత నేను చెప్పాను, నేను ఉన్న చోట నేను బాగున్నాను, నాకేం అందరాలు అవసరం లే, మీ ఆయన్ని ఎక్కడనే ఉండదు. కాబట్టి ఈ రోజు వరకు కూడా ఆ సమాధానం కార్మికుల నుంచి రావాలా. ఏది రావాలా? ఒకటే మాట, మీకు అన్ని ధైర్య సాహసాలు ఉండి, మీకు చేతిలో మీకు కనుక అధికారం ఉంది అని అనుకుంటే, 1 యూనియన్ ఫర్ 1 ఇండస్ట్రీ ఎలక్షన్లు ఎలక్ట్రిసిటీలో పెట్టించండి. ఒకటే ఒకటి మాట. కాబట్టి దాన్ని మనం ఈరోజు కొంతమంది ఉన్నారు, మిత్రులు కూడా చెప్పారు, ఎంతో త్యాగం చేసి కొన్ని ఫలితాలు ఇప్పిస్తే దాని తర్వాత ప్లేట్ మారారు. అటువంటి వాళ్ళు ఇప్పుడు కూడా ఉండొచ్చు. కానీ మనం పటిష్టంగా ఉన్నటువంటి సంగతి తెలియడానికి ఇది ఒక పరీక్ష తీసుకోమని చెప్పండి, పాస్ కామని చెప్పండి, అందరూ మెంబర్స్ అక్కడ అనుకుంటారో చూసుకోవచ్చు. దాని తర్వాత దురదృష్టకరమైంది, నన్ను సెంట్రల్ వాళ్ళు నన్ను అపార్థం చేసుకోకుండా నా మీద ఏమైనా జీవనలు బదులు ఇంకేమైనా కానీ కురిపించినా పర్వాలేదు. మొట్టమొదటి తప్పు ఏ యూనియన్ అయినా కానీ, యూనియన్లు అయినా కానీ చేసింది ఆర్టిస్ట్ని మీరు గుర్తించటంతో. ఎలక్ట్రిసిటీ బోర్డులో ఎన్ఎంఆర్ తర్వాత రెగ్యులర్ పోస్టులే కానీ ఆర్టిస్టులు రాలే, పీటీసీలు రాలే. ఇక్కడ మాట్లాడి ఆర్టిస్టుల్ని ఒప్పుకున్నారు, ఆర్టిస్టులకి సర్వీస్ రెగ్యులేషన్ వేరే పెట్టించుకున్నారు. మేము అక్కడ ఎలక్ట్రిసిటీ బోర్డులో 1958 మొదలు కూడా ఇప్పటి వరకు కూడా ఫైట్ చేసేది ఏంటంటే, నాన్ స్టాట్యూటరీ రూల్స్ ఫర్ ఓఎన్ఎం స్టాఫ్ తీసేయండి. ఎలక్ట్రిసిటీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి అందరూ కూడా సర్వీస్ రెగ్యులేషన్స్ ఒకటే పెట్టండి. ఈ రోజు వరకు కూడా ఆ డిమాండ్ నినాదం బోర్డు 1104 తరఫున ఉంది. దానికి బదులు వాళ్ళు గవర్నమెంట్ లెవెల్లో తీసుకొని పోయి ఈ కేటగిరీని క్రియేట్ చేయించి కమిషన్ లెవెల్లో మీటింగ్ పెట్టించి మనల్ని కూడా దానిలో భాగస్వాములు చేసి మన సంతకాలు పెట్టించుకొని తర్వాత దీని మీద భాగోగులు ఉంటే తర్వాత మాట్లాడుతూ గంటకు ఒక మాట చెప్పి మిమ్మల్ని కూడా ఒప్పిస్తామని చెప్పి ఒక క్లాస్ పెట్టి యూనియన్లతో సంతకం పెట్టించుకొని లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా ఇష్యూ చేసినటువంటి అధ్వాన్నమైనటువంటి ఈ ఆర్డర్స్, ఆర్టిసన్ ఆర్డర్. వేలాదిగా పోస్టు ఖాళీలు ఉన్నాయి, వేలాదిగా పోస్టు క్రియేట్ చేయాల్సి ఉంది. ఓఎన్ఎం నామ్స్ అనేవి ఈ రోజు కూడా అట్లాగే ఉన్నాయి, బోర్డులో తీసేయలేదు. ఎంత పనికి ఏ మనిషి కావాలా, హెల్పరు, తర్వాత ఏఎల్ఎం, లైన్ మెను, వైర్ మెను, దాని తర్వాత లైన్ ఇన్స్పెక్టర్, సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్, ఫోర్మెన్ వరకు కేటగిరీస్ అన్నీ ఇప్పటికి కూడా ఉన్నాయి. వాళ్ళు నాన్ స్టాట్యూటరీ రూల్స్ అలాగే ఉంచారు.
సపరేట్ రూల్స్ రెగ్యులేషన్స్ పాటించాం. దురదృష్టవశాత్తు ఏ యూనియన్ అయినా దానికి సంతకం పెట్టి వాళ్ళ వెంబడి ఈరోజు వెంపర్లాట ఆడుతున్నాం, ఈ కేటగిరీ తీసేయి, దీనికి ప్రమోషన్ దానికి అది చేయి ఇచ్చేయమని దాన్ని ఆ రోజు నిలబెట్టి గవర్నమెంట్ లెవెల్లో పోయింది కాబట్టి కమిషనర్ని దింపి మాట్లాడి ఉన్నటువంటి నాన్ స్టాట్యూటరీ గురించి డిస్కస్ చేసి నామ్స్ గురించి డిస్కస్ చేసి అగ్రిమెంట్ కనుక ఎంటర్ అయి ఉంటే ఈరోజు ఆర్టీ సన్స్ లేరు, ఆర్టీ డాటర్స్ లేరు. తప్పు చేసింది మేనేజ్మెంట్ కాదు, తప్పు చేసింది యూనియన్ల మేనేజ్మెంట్. నేను ఒక యూనియన్లో ఉన్నవాడినే, సాధించుకున్నవాడినో లేదో నాకు తెలుసు, మీకు తెలుసు. కానీ ఉన్నప్పుడు వాళ్ళకంత క్లియర్ చిట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ కేటగిరీని ఉన్నన్ని రోజులు వాళ్ళని బాధ పెట్టించాల్సిన అవసరం లేదు. చూసారా మీరందరూ ఆర్టిసన్గా ఉన్నవాళ్ళు మీ సర్వీస్ రెగ్యులేషన్ చదివారా? ఆర్టిసన్స్గా ఉన్నవాళ్ళు A to Z మీ యొక్క సర్వీస్ రెగ్యులేషన్ని చదివారా? ఒక తలకాయన చదివినట్టు కానీ కాదు అన్నట్టు కానీ అవటం లేదే. చదవలేదు అనేది నిర్ధారణ. నాయకుల్లో కూడాను నాకేం భయం లేదు, నాయకుల్లో కూడాను చదివిన వాళ్ళు లేరు, ఓట్ ఆఫీసుల్లో కూడాను చదివిన వాళ్ళు లేరు. ఆ విధంగా అధ్వాన్న పరిస్థితిలో పడిపోయిన క్యాడర్ని ఈరోజు మళ్ళా పర్చూ చేసుకుంటూనే ఉన్నాం. మొట్టమొదటి ఆ క్యాడర్ని తీసేయించండి, రెండోది ఓఎండ్ఎం రూల్స్ తీసేయించండి, అందరికీ కామన్ రూల్స్ ఫర్ ది ఎలక్షన్ ఎంప్లాయీస్ పెట్టించండి. అన్ని సర్దుకుపోతాయి, అన్ని రోజులకి ఒకటే మందు సరిగ్గా సరిగిపోతుంది, అన్నిటికీ సరిపోతుంది. సెకండ్ థింగ్, మీరు వేజ్ రివ్యూలు తీసుకుంటారు, అది 7% తీసుకున్నారా, 5% తీసుకున్నారా, ఏపీ కంటే తక్కువ తీసుకున్నారా, ఎక్కువ తీసుకున్నారా అనవసరం, ఎంతో ఒకటే తీసుకున్నారు. వేజ్ రివిజన్ చేసేటప్పుడు నిబంధన ఉంది, గతంలో అగ్రిమెంట్స్ ఉన్నాయి. ఎప్పుడైతే వేజ్ రివిజన్ చేస్తున్నారో దానికి అనుగుణంగా పోస్టు కూడా శాంక్షన్ చేయాలి, నామ్స్ ప్రకారంగా పోస్టు శాంక్షన్ చేయాలి. ఆ పోస్టు అన్ని ఒకే విధంగా చేయడానికి వీలు లేనప్పుడు పర్సంటేజ్ 10%, 20% పోస్టుల టోటల్ మీద శాంక్షన్ చేసి ఇచ్చి ఉన్నటువంటి వాళ్ళని ఫిలప్ చేయండి. అడిగారు వాళ్ళు విన్నారా? వినలేదు. మనం ఏం చేస్తున్నాం, అడుగుతూనే ఉన్నాం. దట్ ఈస్ నాట్ ది కరెక్ట్ పొజిషన్. ఇప్పటికైనా మనకి వాళ్ళతో భయపడాల్సిన అవసరం లే. మన తల తీసేరు. నన్ను 20 నెలలు ఇంటికి పంపించారు. ఇంటికి పోయి నేను తిరిగి వచ్చాను. ఆ 20 నెలల జీతం వచ్చిన తర్వాత. కానీ ఇక్కడ కావాల్సింది నాయకత్వానికి ధైర్యం, ప్రిన్సిపల్. దాని మీద కట్టుబడి ఉండి క్యాడర్ని కూడా తయారు చేస్తే ఒక్క క్యాడర్లో ఉన్నటువంటి ఒక్క మనిషి కూడా ఎవరు బయటికి పోడు. ఆ సందర్భంలోనే నోటీస్ ఇచ్చినటువంటి రోజుల్లో అదే కమిషన్ ఆఫ్ లేబర్ గవర్నమెంట్ వాళ్ళ దగ్గరికి పోయి ఆ రోజులో ఉన్నటువంటి మేనేజర్ జనరల్ సర్వీసెస్ అట్లూరి వెంకటేశ్వరరావు గారు, మీటింగ్ ఎవరిది? ఖమ్మం సర్కిల్ది. మీటింగ్ ఎవరి లెవెల్లో? కమిషన్ ఆఫ్ లేబర్ లెవెల్లో, అట్ ది లెవెల్ ఆఫ్ స్టేట్. నేనేం చెప్తున్నా తెలుసా అండి, ఇతనితో పీస్ని పర్చేసుకోవడానికి ఆడవాళ్ళని హెల్పర్గా అపాయింట్ చేశాం సార్ మేము. ఇతనితో పీస్ పర్చుకోవడానికి 5 ఎస్టీలని మార్చాం సార్ మేము. Then what is that going on there? If it is the fact, why did you appoint her? If it is the fact, why did you transfer 5 SCs? ఎదురు బస్సు వచ్చింది గవర్నమెంట్ నుంచి, ఎదురు బస్సులు వచ్చింది ఏపీఎస్కి. అసలు నేను ఎందుకంటున్నానంటే నేనే గొప్ప చేశాను, మీరు చేయడం కోసం అట్లా సమాజ స్ఫూర్తితో మీరు కనుక చేసేటువంటి ఆ యొక్క ఆర్గ్యుమెంట్ ద్వారా డెఫినెట్గా రిజల్ట్స్ వస్తుంది. అప్పుడే చెప్తున్నాను, ఆ ఆడమనిషికి పోలియకం అనేటువంటి పరీక్ష పెట్టలేదు, హెల్పర్గా అపాయింట్ చేశారు. ఈరోజు ఎంఆర్టీలో ఆమె ఫోర్మెన్గా పనిచేస్తుంది ఖమ్మంలో.
నేనేమి మాయం చేయలేదు కమిషన్ ఆఫ్ లేబర్ని, నేను మాయం చేయలేదు బోర్డు మేనేజ్మెంట్ని. నా ఆర్గ్యుమెంట్ నేను వినిపించాను, ఫలితాలు రావచ్చు. సమయస్ఫూర్తిగా అవసరం ఉంటే బ్రేక్ ఇచ్చేసి జనాల్లోకి వచ్చి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఈ విధంగా మనం నష్టపోతున్నాం కాబట్టి మనం యాక్షన్లో పోవాలి. గురుమూర్తి గారి మెంబర్, ఆయన రూమ్లో మీటింగు, ఆయన టేబుల్ మీదనే మీటింగ్ జరుగుతుంది. మన రాష్ట్ర నాయకత్వం సయ్యద్ అజీబుల్లా హనుమంతరావు గారు వాళ్ళందరూ కూడా ఆ టేబుల్ మీదనే కూర్చున్నారు. అక్కడి నుంచి నేను అదే టేబుల్ మీద ఆ గురుమూర్తి మెంబర్ గారి ఫోన్ మీద ఖమ్మము ఫోన్ చేసి చెప్పాను, ఇక్కడ నిరర్థకం, మన స్ట్రైక్ నోటీస్ మీద రిజల్ట్స్ ఏమి రాలేదు, మీరందరూ యాక్షన్లో కలిపండి, నేను వస్తున్నా. ఫోన్ కొట్టి వెళ్ళిపోయాను. అంటే నేను నా గొప్పతనం మీద చెప్పట, సమయస్ఫూర్తితో కనుక యాక్ట్ చేస్తే రిజల్ట్స్ వస్తాయి, ఎక్కడికి పోవు. అన్యాయంగా మనం వాళ్ళ చేతిలో పడిపోయి వాళ్ళ ఎంబడి మళ్ళీ మనం తిరుక్కుంటుంటే ఇది ఇట్లాగే తిరుగుతాం. అందులో ఆర్టిజన్ గ్రేట్ 1 అట 2 అట 3 అట 4 అట. అరే అమ్మ 4 men first grade second grade ఇస్తేనే మేము ఒప్పుకోరా. 4 men first grade should be a second grade system. SO సూపర్వైజర్ అన్నాం. ఆర్టిజన్ ఎన్ఎంఆర్లో కూడా లేదండి. అటువంటిది ఎన్ఎంఆర్లో వేరే వేరే నామినేటెడ్ లేజర్స్ ఉన్నాయి, వార్పిన్ ఉన్నాడు, లైన్మెన్ ఉన్నాడు, సివిల్ మేస్త్రి ఉన్నాడు, కార్పెంటర్ ఉన్నాడు, ఇవన్నీ ఉన్నాయి. కానీ అక్కడ ఆర్టిస్ట్ అని పెట్టుకోరా. ఇది ఎందుకు పెట్టారు ఆర్టిస్ట్ అని తెలుసా మీకు? గొప్ప సిఎండి ఫర్ ఏపీఎస్సిబి అప్టిల్ రీసెంట్లీ తెలంగాణ స్టేట్ బోర్డ్ ట్రాన్స్మిషన్ అండ్ జనరేషన్కి ఉన్నటువంటి పెద్ద మనిషి బిహెచ్ఎల్లో తనకు ఉన్నటువంటి డైరెక్టరేట్ని పురస్కరించుకొని వాళ్ళు అక్కడ ఆర్టిసన్స్ అని కేటగిరీ పెట్టారు కాబట్టి ఎలక్ట్రిషియన్ పెట్టించాడు. ఉన్న వాస్తవం చెప్తున్నాడు. ఆయన వచ్చి డైరెక్ట్గా చెప్పను, కాదోను, నన్ను పిలవను, నేను మాట్లాడతాను. కానీ బిహెచ్ఎల్లో ఉన్నదానికి ఎలక్ట్రిసిటీ బోర్డుకి సంబంధం లేదు. బిహెచ్ఎల్లో ఒక కేటగిరీ ఆఫ్ వర్క్ చేసేటువంటి వాడు ఆ కేటగిరీ ఆఫ్ వర్క్లోనే ఉంటాడు. అవి రకరకాలమైన సామాన్లు తయారు చేస్తారు కాబట్టి ఆర్టిసన్. అసలు ఆర్టిసన్ అంటే ఏంటండి? కుండలు తయారు చేసేవాడు, కుర్చీలు తయారు చేసేవాడు, వీడేనా ఆర్టిసన్స్ అంటే? వీడేనా? కుమ్మరి కమ్మరి కాదా ఆర్టిసన్ అంటే? ఇక్కడ మన 12 ఎలక్షన్ చేసేటువంటి వాడు గ్రాడ్యుయేట్ అయినా, నాన్ గ్రాడ్యుయేట్ అయినా, ఎస్ఎస్సి చేసినా, ఏం చేసినా ఆర్టిసన్ 1 తీసుకో, ఆర్టిసన్ 2తో. ఇదంతా ది మెహర్బానీ ఆఫ్ ది గ్రేట్ ప్రభాకర్ రావు. ఎవరు పీరియడ్లో జరగలేనటువంటి అన్యాయం, ఇటువంటి అధ్వానం వెరిఫై చూసుకోండి మీరు. ఓటు చరిత్రలో అయినటువంటి క్యాడర్ ఏమైనా క్రియేట్ అయిందా? జనరేటింగ్ సెషన్తో క్రియేట్ అయిందా? ఆపరేషన్ సైడ్ క్రియేట్ అయిందా? తప్పకనండి, నేను చెప్తాను. ఆయన మాతో పాటు బీకామే తర్వాత చేస్తే అదంతా నీతి మొత్తం దక్కవలేదు. ఈ చిన్నవాళ్ళకి ధైర్యం ఉంటే వాళ్ళని నిలబెట్టచ్చు, నిలబెట్టలేదు. 10% పోస్టు కూడా శాంక్షన్ చేయించుకోలే. ఈ రోజు వరకు కూడా పోస్టు ఖాళీగా ఉన్నాయి అంటున్నాడే కానీ శాంక్షన్ కావాల్సిన పోస్టు ఎన్ని అని ఏ నాయకుడు చెప్పట్లేదు. మీరు కూడా చెప్పండి. తెలుసు మీ అందరికీ నామ్స్ ఏంటి అని. 5 కిలోమీటర్లు రేడియస్ ఉంటే ఏఎల్ఎం ఎక్కడ ఉంటాడు, హెల్పర్ ఎక్కడ ఉంటాడు, లైన్మెన్ ఎక్కడ ఉంటాడు, ఇవన్నీ కూడా ఓఎన్ఎం నామ్స్. ఆఫీస్ స్టాఫ్ కూడా మొత్తం అన్ని కేటగిరీ అటెండెంట్ మొదలుకొని అకౌంటెంట్ గారి వరకు అన్ని కేటగిరీ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, దానికి సంబంధించిన పోస్ట్ శాంక్షన్ బీపీ ఉంది. ఓటు వాడు చదివారా? వాళ్ళు చదువుతున్నారా? మీలో ఎవరైనా చదివి ఇట్లా ఉంది సార్ అని అడిగారా? ఏంలా, ఏం వస్తే అది తీసుకోవటం, కానీ దానికోసం కంపర్లాడటం. మాకు 4th గ్రేడ్ ఇచ్చాయండి, కనీసం 1st గ్రేడ్ బతుకున్నాడు. కాబట్టి ఇది మన దౌర్భాగ్యాన్ని కూడా మనం చెప్పుకోవాలా. చెప్పుకుంటేనే రెక్టిఫై అవుతాయి, అంతేకాని మనం ఏమి అడగట్లే. మన మిత్రులందరూ కూడా భోజనం పెట్టకపోయినా కానీ చప్పట్లు కొడుతున్నారు అనుకుంటున్నారు. కానీ పోల్స్ క్లైమింగ్ అనేటువంటిది పోల్స్ క్లెయిమ్ చేసి షుగర్లో ఏదో జారాడట,
ఎక్కడి నుంచి చేరాడో ఎంతవరకు చేరాడో దేని మీద చేరాడో తెలియదు. చేరాడట అని ఆయన సంతోషపడిపోయి జనాలందరూ కలుపుకొని స్వీట్ పెట్టిన తర్వాత వాడికి నోటీస్ ఏమొచ్చారంటే నువ్వు జారేవు నాయన అంటే జారిపోమంటారు. దానికి మనం వెనక పరిగి అంటే మనం చెప్పుకోవాలా. జారిన బాబత్తు కాదు, సంతోషంలో ఆయన దిగేశాడు స్పీడ్లో, ఇంకొక కావాలని మళ్ళీ టెస్ట్ చేసుకొని అదే విషయాన్ని కొత్త మనిషిగా ఉండి వాళ్ళ దగ్గర నువ్వు చేయించావు. అది మంచిగా ఉన్నటువంటి స్ట్రెంత్ కదా, వాస్తవం కదా. అది అడగపోతే వాడు కొంపగా పోయేవాడు. ఇప్పుడు ఆయన చెప్పిన బెనిఫిట్ అన్నీ గాలిలోనే పోయేది. ఎందుకు కడుతున్నా సమయ స్ఫూర్తితో దేన్ని ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఎదుర్కోవాలో దాన్ని ఎదుర్కొంటేనే నాయకుడు కానీ మెంబర్ కానీ మిగులుతాడు. లేకుంటే మాత్రం జై సీతారాం ఆర్టిజన్ గ్రేట్ 1 2 3 కాబట్టి ఓట్లు జీవించాలా, ఆర్టిజన్ కేటగిరీని జీవించాలా. దిస్ ఈజ్ మై డిమాండ్. నేను డిమాండ్ చేస్తున్నాను మా ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీతో, ఆర్టిజన్స్ చేయించాలా, కోల్ క్లైంబింగ్ టెస్ట్ తీసేయించాలా. ఎందుకు అంటున్నానంటే నేను ఎల్టీసీగా అపాయింట్ అయినప్పుడు 2 నెలలు నేను అకౌంట్ ట్రైనింగ్ స్కూల్కి పోయా. పంతులు గారు అని మాకు చీఫ్ అకౌంటెంట్ పెద్ద ఆయన ఉండేవాడు, ఆయన ఆ స్కూల్కి ప్రిన్సిపల్ ఎలక్ట్రిసిటీ బోర్డులో. అపాయింట్ కాగానే అక్కడ పంపడం, వర్కర్ క్లోజింగ్ నుంచి అన్ని విషయాలు సైట్లో ఇస్తాయి చేసిన నోట్స్ ఇచ్చేవాడు, అవి చదివేవాడు, అంత పరీక్ష రాసేవాడు. అది వచ్చిన తర్వాత రెగ్యులర్ డ్యూటీలో జాయిన్ అయ్యేవాడు. ఇప్పుడు మీరు ఎల్డీసీ యూడీసీలో అపాయింట్ అవుతున్న ట్రైనింగ్కి పోతున్నారా? జేఎల్ఎంలు లైన్ మెన్లు అపాయింట్ అవుతున్నారు, ట్రైనింగ్కి పోతున్నారా? ట్రైనింగ్ స్కూల్ ఉందా లేదా? జేఎల్ఎంస్కి ఎల్ఎంస్కి ఎల్ఎంస్కి ట్రైనింగ్ స్కూల్ ఎల్ఎంటీసీ అని వరంగల్లో ఉంది. అపాయింట్ ఫస్ట్ అయిన వాళ్ళ దగ్గర ట్రైనింగ్ పంపిస్తారు. అకౌంట్స్ వేరే ఉంది, ట్రైనింగ్ పంపిస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు రెగ్యులర్ పంపిస్తారు, రెగ్యులర్ లెక్చర్. మనకు ఎవరికి ఏమీ తెలియదు. ఎంతవరకైనా ఉన్న దాని మీద ఫైట్అవుట్ చేసి మనం ఏదో బెనిఫిట్ చూస్తాం. వాస్తవే. మూలాల్లోకి వెళ్ళండి, అసలు కష్టాలు తీర్చండి. వీధుల్లో ఉన్నటువంటి నాన్ గ్రాడ్యుయేట్స్ కానీ గ్రాడ్యుయేట్స్ కానీ ఉద్యోగాలు లేకుండా అలో రామా అని చెప్పి తిరుగుతున్న వాళ్ళందరినీ సహాయం చేయండి. ఎలక్ట్రిసిటీ బోర్డులో ఒక్క దాంట్లోనే ఈరోజు 1000 పోస్టులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. సర్వీస్ కమిషన్ ఎదుగుతున్నాడు ఒకడు, 200 పోస్టులు అంటున్నాడు. పోలీస్ డిపార్ట్మెంట్ ఎదుగుతున్నాడు ఒకడు, దాంట్లో 4000 పోస్టులు అంటున్నాడు. దాంట్లో మళ్ళీ డిస్క్వాలిఫికేషన్ ఉంటుంది. ఇట్లా డిపార్ట్మెంట్ వైజ్ ఎలక్ట్రిసిటీలో ఒకసారి తవ్వి చూడు ఎన్ని పోస్టులు రావాలి, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఇంకా శాంక్షన్ కాదు. అది అడిగిన వాళ్ళు చెప్పిన వాళ్ళు మనం లేకపోతే నో డౌట్ నాకంటే అనేక రెట్లు చాలా బాగా పనిచేస్తున్నాడు, కష్టపడుతున్నాడు శేషరావు. దాంట్లో డౌటే లేదు, కరప్షన్ లేదు, దాంట్లో డౌటే లేదు. కానీ ఏం చేస్తున్నారంటే ఉన్నటువంటి వాటి మీదనే నడిచిపోతున్నారు. జరగాల్సిన వాటి గురించి ఎందుకు అడగరు? స్టేట్ నాయకులు కానీ డిస్కమ్ నాయకులు కానీ ఎందుకు మీరు నోటీసులు ఇవ్వరు? సింప్లీ ఓన్లీ ఫర్ శాంక్షన్ ఆఫ్ అడిషనల్ పోస్ట్ యాజ్ పర్ అప్రూవ్డ్ నామ్స్, సర్వీస్ రెగ్యులేషన్ చేంజెస్ యాజ్ పర్ అప్రూవ్డ్ నామ్స్. 4-5 డిమాండ్ ఎక్కువ పెట్టదు, ఫైనాన్స్ బిల్ పెట్టద్దు. ఈ 4-5 పెట్టు, జనాలు కన్విన్స్ చేయి, నోటీస్ 15 రోజుల తర్వాత అందరూ కూడా మనం ఎక్కడ గ్రౌండ్లో ఉండొద్దు. చెట్ల మీద, మాన్ల మీద, టవర్ల మీద, పుట్టల్లో ఉండాలి. ఖమ్మంలో స్థాయి జరిగితే కనకదుర్గ టెంపుల్ దగ్గర ఉండేటువంటి టవర్ పడుతుంది, తెలుసా? మీకు తెలుసా? స్ట్రైక్ ఇన్ ఖమ్మం సర్కిల్, టవర్ ఆన్ కనకదుర్గ టెంపుల్ అక్కడ పడుతుంది. విజయవాడ వాడు ఎత్తుక్కోవాలా, అక్కడ పోలీసులు చూసుకోవాలా. మేము మాత్రం మా పనిలో మళ్ళీ హైదరాబాద్కే పోతాం. Certain tactics, certain things which can be done by technical people, adopting at an appropriate place, appropriate time, involving the people who are responsible for this,
హూ కెన్ ఇమీడియట్లీ రెస్పాండ్ ఫర్ దిస్. వీటిల్లో కూడా మీరు కొంచెం ప్రవేశం తీసుకోండి, చేయండి. దీనికంటే మించి 1104 will be the only union in the entire state. You can go, it will be the only union, uncontested. Only one union will remain. పద్ధతి ప్రకారంగా నడపండి, మెడలు ఉంచండి, పనులు చేయండి. ఉన్న దాంట్లోనే అయ్యా బాబు అని వేడుకొని తెచ్చుకున్నాం, వాళ్ళకి ఇస్తున్నాం, సంతోషపడతాం. లేని దానికి ఏంటి, లేని దాన్ని కల్పించిన దానికి ఏంటి, రావాల్సింది ఏంటి, ఎందుకు రావటం లేదు? కాబట్టి ఇప్పటికే టైం అయింది, కొంచెంసేపు చూస్తే కుర్చీలు ఖాళీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నేను మీ అందరితో క్షమాపణ చెప్పుకుంటూ, నన్ను మాట్లాడమంటే పర్లేదు, మంచినీరు కూడా తాక ఇంకొక అరగంట గంట కూడా మాట్లాడతాను, కానీ మిమ్మల్ని వదులుకోవటం నాకు ఇష్టం లేదు. అందుకని అధ్యక్షుల వారికి నా మనవి, నన్ను వదిలేసి మిగతా వాళ్ళకి ఓపిక చూసుకోవాల్సిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు.